పశ్చిమ గోదావరి తమ్మిలేరు ఇసుక వివాదం మళ్లీ రాచుకుంది. ఈ వివాదంపై విచారించడానికి వచ్చిన ఐఏఎస్ అధికారి శర్మ విచారించకుండానే విజయవాడకు వెనుదిరిగారు. ముదునూరు ఎంఆర్ఓ వనజాక్షికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులో వేలాది మంది డ్వాక్రా మహిళలను స్థానిక నేతలు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది. తాము భద్రత కల్పించలేమని జిల్లా పోలీసులు చెప్పడంతో విచారణ చేపట్టకుండానే శర్మ బృందం వెనుదిరిగింది. ఇరు వర్గాలు విజయవాడలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు శర్మ. తమ్మిలేరు ఇసుక వివాదంపై విజయవాడ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో విచారణ జరగనుంది. ఎంఆర్ఓ వనజాక్షికి వ్యతిరేకంగా పశ్చిమ గోదావరి సరిహద్దులో డ్వాక్రా మహిళలు భారీగా మోహరించడంతో విజయవాడలో విచారణ జరపబోతోంది శర్మ బృందం. దీనిపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఓవర్ టు యు. తమ్మిలేరు ఇసుక రీచ్ వివాదం చివరకు విజయవాడ సబ్ కలెక్టర్ క్యాంప్ కార్యాలయానికి చేరుకుంది. అయితే ఈరోజు ఈ తమ్మిలేరు ఇసుక రీచ్ వివాదం మీద ఐఏఎస్ అధికారి శర్మ విచారణ చేయడానికి రావడం జరిగింది. అయితే విచారణ చేపట్టేందుకు మొత్తం కూడా ఐఏఎస్ అధికారి శర్మ అటు పశ్చిమ గోదావరి ప్రాంతానికి వెళ్ళటం, అయితే అక్కడ ఉన్నటువంటి విచారణ అక్కడ సాధ్యం కాకపోవచ్చు అనే ఉద్దేశంతో మొత్తం కూడా విచారణ అంతా కూడా సబ్ కలెక్టర్ కార్యాలయానికి తరలించడం జరిగింది. అయితే సబ్ కలెక్టర్ కార్యాలయానికి విచారణకు హాజరైనటువంటి చింతమనేని ప్రభాకర్ గారితో మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈ వివాదానికి ప్రధాన కారణం ఏంటి? మీరు ప్రధాన కారణం అనే ఆరోపణలు రావడం, విచారణకు వేయటం, ఇవన్నిటికీ కారణాలు ఏంటి? వివాదానికి ప్రధాన కారణం తహసీల్దార్ యొక్క దురుసు ప్రవర్తన, జిల్లా సరిహద్దులు నిర్ణయించుకోవడంలో సరైనటువంటి అవగాహన లేకుండా దుందుడుకుతనంతో నడవటం వలన వివాదానికి కారణమైంది. అది చాలా సున్నితమైనటువంటి విషయం. డ్వాక్రా సంఘాలకి తహసీల్దార్కి మధ్యలో ఉన్నటువంటి సంఘటనలో ఆమె వ్యక్తిగత ఇమేజ్ని బిల్డప్ చేసుకుంటానికి ఆమె ఏదో ఎమ్మెల్యే ఇట్లా చేశాడు అట్లా చేశాడని కొంతమంది రాజకీయ పార్టీల సపోర్టుతో, దురుద్దేశంతో, కుట్రతో నా మీద అభియోగాలు చేసింది. ఆ అభియోగాలన్నీ కూడా తేటతెల్లమవుతాయి. నిష్పక్షపాతంగా శర్మ గారు విచారణ జరిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఎమ్మెల్యే బాధ్యుడైతే నేను ఎమ్మెల్యే సభ్యత్వానికి, శాసనసభ్యత్వానికి, రాజకీయాలకి శాశ్వతంగా వైదొలుగుతాను. కానీ ఆమె కనుక తప్పు చేసి ఉంటే ఆమెను కఠినంగా శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది. తమ్మిలేరు కృష్ణా జిల్లాలోకి వచ్చి అక్రమంగా తవ్వకం జరగటం అనేది నిజం కాదంటారా? అసలు అక్రమ తవ్వకం అనే మాటని మీరు ముందు విత్డ్రా చేసుకోండి. గవర్నమెంట్ అఫీషియల్గా రీచ్ ఇచ్చి అక్కడ డ్వాక్రా సంఘాలతో వ్యాపారం చేపిస్తుంది. ఆ వ్యాపారం చేసేటప్పుడు ఏదన్నా గవర్నమెంట్ దగ్గర లోపాలు ఉంటే కృష్ణా జిల్లా తహసీల్దార్ కూడా గవర్నమెంట్లో భాగమే కాబట్టి వెస్ట్ గోదావరి కలెక్టర్ గారికో, కృష్ణా జిల్లా కలెక్టర్ గారికో, ఇద్దరు ఆర్డీఓలకో చెప్పి మాట్లాడి పై అధికారుల అనుమతి తీసుకుని ఏదైనా వెళ్ళాలి తప్ప గవర్నమెంట్ అఫీషియల్గా రీచ్ ఇచ్చి, అఫీషియల్గా పర్మిట్ ఇచ్చి ఆ ఇసుక ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటే దాన్ని ఇల్లీగల్ అనే హక్కు మీకు ఎవరిచ్చారు? ఆ పదాన్ని ఉపయోగించే హక్కు. అంటే అప్పటికే మొత్తం కూడా పర్మిట్ల మీద అప్పటికే చాలా వరకు పర్మిట్లు తోలేశారు. ఇవన్నీ కూడా అక్రమాలు జరుగుతున్నాయనేది ఎంఆర్ఓ. మీరు నా మాట ఏనండి, తహసీల్దార్ ఆమె ముస్నూరు మండలానికి అక్కడ జరుగుతుంది. పెదవేగి మండలంలో విజయ గ్రామంలో ర్యాంప్ ఇచ్చారు. ఆ ర్యాంపులో మీ సేవా కేంద్రం ద్వారా బుక్ చేసుకోవాలి. మీకు ట్రాక్టర్ ఉందని మీరు ఇసుక తోలుకుందానంటే తోలుకొనివ్వరు. మీ సేవా కేంద్రంలో మ్యాక్స్కి ఇచ్చి ఏవైతే కాంట్రాక్టు బళ్ళు ఉన్నాయో ఆ బళ్లతోనే శాండ్ లిఫ్ట్ చేయాలి. ఎవరు పడితే వాళ్ళు ట్రాక్టర్ల వాళ్ళు తోలుకోవడానికి అవకాశం లేదు, డబ్బులు పెట్టి కొనుక్కోవడానికి అవకాశం లేదు. మీ సేవలో డీడీ తీస్తేనే బళ్ళు లోడ్ అవుతాయి. దానిలో అక్రమం ఎలా జరుగుతుందో మీరు చెప్పండి ఒకసారి. అంటే మీ ప్రభుత్వంలో ఒక మహిళా అధికారి పట్ల ఆ విధంగా వ్యవహరించడం అనేదాన్ని అసలు మహిళా అధికారి పట్ల నేను ఏమీ వ్యవహరించలేదు. ఆమె పంపులు కాడ ముష్టి యుద్ధంలాగా డ్వాక్రా మహిళలతో కలబడి జుట్లు పట్టుకుని ఇసుకలో పడిపోతే నేను లెగదీశాను. నేను ఆ అమ్మాయిని కాపాడాను, మంచినీళ్ళు ఇచ్చాను, నేను ఎక్కించి పంపించాను అన్నదానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది? చూపించండి మీరు. ఇంతకంటే నిదర్శనం ఇంకేమైనా ఉంటుందా? మీకు భగవంతుడు కళ్ళు ఇచ్చాడు, వాస్తవాలు మాట్లాడమని మనసు ఇచ్చాడు. మీరు మాట్లాడండి. నేను కొట్టి ఉంటే నేను లెగదీస్తానా? ఈయన ఆమె ఆరే, ఆమె అక్క కొడుకు, నేను పైన ఉన్నాను, ఆమె ఇసుకలో కింద పడిపోయింది, ఇంకా ఈ పక్కన మహిళలు ఇంకా పడిపోయి ఉన్నారు. నేను లెగదీస్తున్నానో, కొట్టిపిస్తున్నానో, కొడుతున్నానో ఈ మాత్రం లేదు. చివరిగా ఈ రోజు విచారణ కూడా వెస్ట్ గోదావరిలో జరగాల్సిన విచారణ అక్కడ డ్వాక్రా మహిళలు అభ్యంతరం వ్యక్తం చేశారు. నేను అదే చెప్తున్నానండి మీకు, మీడియా వారికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నా మీకు. ఎందుకనంటే అక్కడ విచారణ అనేది లేదు. అక్కడ విచారణకు సంబంధం మనం సబ్ కలెక్టర్ కార్యాలయానికి మాకు నోటీస్ ఇచ్చారు తప్ప అక్కడ విచారణ అనేది కరెక్ట్ కాదు. అది ఎందుకనంటే కావాలని అలా మిమ్మల్ని సైడ్ ట్రాక్లోకి తీసుకెళ్ళిపోతున్నారు.
ఇప్పటికి కూడా మీరు కట్టుబడి మీకు కాపీ ఇస్తాను. ఇప్పటికి కూడా కార్యాలయానికి రమ్మని 3 రోజుల క్రితం సర్వ్ ఇప్పటికి కూడా మీరు అదే మాట కట్టుబడి ఉన్నారు. ఒకవేళ మీదేదైనా తప్పు ఉందని తెలితే రాజీనామాకి అరే ఇప్పుడు శర్మ గారు కనుక వార్లుగా చెప్తే కూడా నేను ఈ రోజే నేను మామూలుగా రాజకీయాల నుంచి వదిలుతా. శాసనసభ్యత్వమే కాదు, నాది వార్లుగా కూడా నాకు చెప్తే కూడా ఆయన దాదాపుగా మనం శర్మ కమిటీ గనక తన తప్పు ఉన్నదని గనక తేలితే గనక తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి వైదొలుగుతాను అని చెప్పేసి కూడా ఎమ్మెల్యే చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ చాలా స్పష్టంగా చెప్తున్నారు. విచారణ తాను ఎదుర్కొంటానని చెప్పేసి అక్కడ జరిగిన సంఘటన తాలూకు ఉన్నటువంటి అన్ని ఆధారాలను కూడా మొత్తం శర్మ కమిటీలో తాను అందజేయనున్నట్లు చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో దామోదరన్ టీవీ, విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయం నుంచి.